ట్రాన్స్లేట్ కోసం చేస్తున్నప్పుడు ఆయనకి ఏమైందంటే ఒక చోట ఈ పలాని మెడిసిన్ వీళ్ళకి ఇవ్వటం వల్ల ఈ మెడిసిన్ ఇవ్వటం వల్ల మనకు పలాని సింకోనా బెరడు అంటే చైనా అనే మెడిసిన్ మన దాంట్లో ఉంటుంది హోమియోపతిలో. ఆ సింకోనా బెరడు మెడిసిన్ మనం ఫ్రీక్వెంట్గా పేషెంట్కి ఇవ్వడం వల్ల అతనికి ఫీవర్ వచ్చింది అనే దాన్ని పట్టుకున్నాడు ఆయన. అతనికి అక్కడ ఒక చిన్న లైట్ లాగా వాళ్ళు ఎడిసన్కి లైట్ ఎలా థాట్ వచ్చిందో అతనికి ఒక థాట్ వచ్చింది. ఏమనంటే ఓకే, ఈ సింకోనా బెరడు మెడిసిన్ మనం దాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళ పేషెంట్కి ఫీవర్ వచ్చిందంటే ఫీవర్ వచ్చిన వాళ్ళకి సింకోనా బెరడు ఇస్తే తగ్గిపోద్ది కదా అని రివర్స్లో ఆలోచించాడు ఆయన. సో అట్లా హోమియోపతి ఆవిర్భావం అయింది. ఈ రోజు అది మనం కోవిడ్ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా 200 years బ్యాక్ మెడిసిన్సే మనం వాడుతున్నాము. ప్లస్ చాలా అడ్వాన్స్డ్ అయింది. ఒకప్పుడు లిమిటెడ్ డ్రగ్స్ 1000 drugs 3000 drugs వరకు ఉన్నాయి హోమియోపతిలో. టోటల్గా హోమియోపతిలో